ఈ వానాకాలం సీజన్ వరకు పాత పద్ధతిలోనే రైతు భరోసా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఇప్పటి వరకు ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు ఖరారు కాకపోవడం, వానాకాలం సీజన్ ప్రారంభమై రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈ సర్కారు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. వ్యవసాయ శాఖ కూడా ఇదే ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచింది. గత యాసంగి సీజన్లో ఇచ్చిన రైతులకే ఈసారి కూడా రైతు భరోసా సొమ్ము ఇస్తారు. వాస్తవంగా ప్రతి ఏడాది జూన్లోనే రైతు బంధు సొమ్ము ఇస్తారు. వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే ఇవ్వాలన్నది రైతు బంధు నిబంధన. రైతు బంధు పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 వానాకాలం సీజన్ నుంచి ప్రారంభించిన సంగతి తెలిసింది. మొదట్లో ప్రతి సీజన్కి ఎకరాకు 4,000 చొప్పున ప్రతి రైతుకు అందజేశారు. అలా ఏడాదికి ఎకరానికి 8,000 రూపాయల చొప్పున రైతులకు అందేవి. ఆ తర్వాత సీజన్కి 5,000 రూపాయల చొప్పున ఏడాదికి 10,000 అందజేశారు. కాంగ్రెస్ పార్టీ సీజన్కి ఎకరానికి 7,500 రూపాయలు పెంచి ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ ప్రకారం 2 సీజన్లకు కలిపి 15,000 రూపాయలు ఇవ్వాలి. అయితే అధికారంలోకి వచ్చాక తొలిసారిగా యాసంగి సీజన్లో మాత్రం పెరిగిన సొమ్మును కాకుండా పాత పద్ధతిలోనే ఎకరాకు 5,000 రూపాయలే ఇచ్చింది. వానాకాలం సీజన్ నుంచి ఎకరాకు 7,500 రూపాయలు ఇస్తామని పేర్కొంది. అయితే వానాకాలం సీజన్ ఇప్పటికే ప్రారంభమైంది. కానీ రైతు భరోసా మార్గదర్శకాలు ఇంకా ఖరారు కాలేదు. పైగా ఈ మార్గదర్శకాలను అసెంబ్లీలో చర్చించి ఖరారు చేస్తామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఇప్పటికిప్పుడు అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అయితే ఈ వానాకాలం సీజన్లో రైతులకు నిర్ణీత సమయంలోగా రైతు భరోసా సొమ్మును ఇవ్వాలని భావిస్తున్న ప్రభుత్వం పాత పద్ధతిలో సొమ్ము అందజేయనుంది. అంటే ఎకరాకు తొలుత 5,000 రూపాయలే ఇస్తారు. ఆ తర్వాత రైతు భరోసా మార్గదర్శకాలు ఖరారు చేసి వచ్చే నెల మరో 2,500 రూపాయలు ఎకరాకు ఇవ్వాలనేది సర్కారు ఆలోచనగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. యాసంగిలో 1.52 కోట్ల ఎకరాలకు 7,625 కోట్లు విడుదల చేసింది. ఈ వానాకాలంలో ఇదే మొత్తం రైతులకు ఇచ్చే అవకాశం ఉంది. రైతు భరోసా మార్గదర్శకాలపై వ్యవసాయ శాఖ కసరత్తు ప్రారంభించింది. సీలింగ్ ప్రకారం ఇవాళ ఎలా చేయాలన్నా దీనిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. పంట వేసినట్లు నిర్ధారణ అయిన భూముల రైతులకే ఆర్థిక సాయం అందించాలని కూడా భావిస్తున్నారు. అంతేకాదు దీనిని గరిష్టంగా 5 ఎకరాలకే పరిమితం చేసే అంశం చర్చకు వస్తుంది. గత యాసంగి సీజన్లో 1.52 కోట్ల ఎకరాలకు చెందిన 68.97 లక్షల మంది రైతులకు 7,625 కోట్లు అందజేశారు. అందులో 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.32 లక్షల మంది కాగా వారి చేతిలో 1 కోటి ఎకరాల భూమి ఉంది. అంటే మొత్తం రైతు భరోసా అందుకుంటున్న రైతుల్లో 5 ఎకరాల లోపు రైతులే 9.36% ఉండడం గమనార్హం. దీంతో 5 ఎకరాలకు పరిమితం చేసిన 90% మందికి రైతు భరోసా ఇచ్చినట్లు అవుతుందని అంటున్నారు. రాష్ట్రంలో ఎకరం లోపున్న రైతులు 22.55 లక్షల మంది, ఎకరా నుంచి 2 ఎకరాల వరకు ఉన్న రైతులు 16.98 లక్షల మంది, 2 ఎకరాల నుంచి 3 ఎకరాల లోపు ఉన్న రైతులు 10.89 లక్షల మంది ఉన్నారు. 3 ఎకరాల నుంచి 4 ఎకరాల లోపు ఉన్న రైతులు 6.64 లక్షల మంది, 4 ఎకరాల నుంచి 5 ఎకరాల లోపు ఉన్న రైతులు 5.26 లక్షల మంది ఉన్నారు. ఇక 5 ఎకరాలకు పైగా భూమి ఉన్న రైతులు 6.65 లక్షల మంది ఉన్నారు. కొండలు, గుట్టలను కూడా రైతు భరోసా నుంచి మినహాయిస్తారు. ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా అటువంటి భూములను గుర్తిస్తారు.